సో, అది ఇంకా బతికే ఉంది గదా! ఇప్పుడు అది అంటే మనం ఏదో రోజు ఇప్పటికి 'జయమందర్' వస్తే దాదాపు ఒక 20, 30 మెసేజ్‌లు మినిమమ్ వస్తాయి. అవును. సినిమా చూస్తున్నాము టీవీలో వస్తుందని. అది ఆల్మోస్ట్ లైక్ ఎ ప్యారలల్ ఫిల్మ్ అది. ఫిల్మ్. సో, ఈరోజు మలయాళంలో ప్యారలల్ సినిమా ఉంది. తమిళ్‌లో ఉంది, కన్నడంలో ఉంది. కన్నడలో ఉంది. మరాఠీలో ఉంది ఈరోజు. మరాఠీ మదర్ ఆఫ్ ప్యారలల్ ప్యారలల్ సినిమా. సినిమా. అంటే మధ్యలో ఒక జనరేషన్ క్లోజ్ అయిపోయింది ప్యారలల్ సినిమా. ఆ తర్వాత ప్రభుత్వాలు మళ్ళీ దాన్ని పికప్ చేసాయి. ఇక కలకత్తాలో అయితే సమస్య లేదు. ఈ రోజుకి ప్యారలల్ సినిమాకంటూ ఒక గౌరవం ఉంది. దానికంటూ ఒక ఆడిటోరియం ఉంది. దానికంటూ ఒక ప్రేక్షకులు ఉన్నారు. అవును. మనం ఏం చేసాము తెలుగులో ప్యారలల్ సినిమా అభిరుచి ఉన్న ప్రేక్షకులను చంపుకుంటున్నాం. దారుణంగా కిల్ చేస్తున్నాం. ఆ ప్రేక్షకులే మన సంపద. మన వనరులు ఏంటి? సినిమాకి వనరులు ఎవరు? ప్రేక్షకులే కదా. ప్రేక్షకులు. ఆ ప్రేక్షకులకి కావాల్సిన కంటెంట్ మనం ఇవ్వలేక వాళ్ళ అభిరుచిని చంపుకొని ఓటీటీలో మలయాళం సినిమాలు చూస్తూ ప్యారలల్‌గా తెలుగు సినిమా కూడా వస్తదిగా వారంలో ఏం చూడొచ్చు అనే దాంట్లో ఉన్నారు. అనే ఒక మూడ్‌కి వచ్చారు. ఎవరైతే ఒక అభిరుచి ఉన్న సినిమాని, ఒక విలువలు ఉన్న సినిమాని, ఒక సంగీత సాహిత్యాలు ఒక క్వాలిటీ ఉన్న సినిమాని చూడడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళని థియేటర్ దాకా రానివ్వట్లేదు మనం. ఎందుకు రానివ్వట్లేదు? మనం ఇవ్వట్లేదు. మనం ఎందుకు ఇవ్వట్లేదు? వాతావరణం అలా లేదు. అవును. ఎగ్జిబిషన్ వాతావరణం అట్లా లేదు. ఒకప్పుడు వాడు సినిమా చేస్తే ఒక ఎగ్జిబిటర్ వచ్చేసి నీకు 10,000 ఇస్తాను నా థియేటర్‌లో వేసుకుంటానేవాడు. ఈరోజు ఎగ్జిబిటర్ లేడు. ఎగ్జిబిటర్లు ఎంత సఫర్ అవుతున్నారు? కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాయి సింగిల్ థియేటర్లు ఇప్పుడు. అవును కదా. కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నారు పాపం. అవును కదా. సో, వాళ్ళకి ఆ మమకారం పోవట్లేదు. మాక్సిమం చాలా మంది థియేటర్ ఓనర్స్‌తో నేను మాట్లాడుతుంటాను. అలా థియేటర్‌లని కొంతమంది ఫంక్షన్ హాల్‌లు చేస్తే కొంతమంది థియేటర్ ఓనర్‌లు వాళ్ళ తండ్రి కట్టిందో లేకపోతే అతని ప్రేమతో కట్టుకుందే ఉంటుంది. నేను ఇది మార్చలేను సార్ అంటాడు. దీన్ని ఎట్లా మూస్తాను సార్ నేను? ఇది నాకు దేవాలయం అంటాడు. అదే వింటే అసలు దుఃఖం అనిపిస్తది. సెంటిమెంట్. నేను ఈ సినిమాని ఎట్లా ఇస్తాను సార్ అని అంటాడు. కానీ సఫర్ అవుతుంటాడు. కరెంట్ బిల్ కట్టుకోలేని పరిస్థితి. సో, వ్యవస్థని మార్చాలి కదా! ఎవరు మార్చాలి ఇది? డిసైడింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు ఈ వ్యవస్థను మార్చాలి. వ్యవస్థను మార్చినప్పుడే సమాజంలో కావచ్చు, సినిమాలో కావచ్చు, ఏ రంగంలోనే కావచ్చు సమానమైన ఫలాలు అందుతాయి. ఎగ్జాక్ట్‌లీ. ఆ సమానమైన ఫలాలు ఎందుకు అందట్లేదు ఇప్పుడు మరి? ఓ 10 మంది ఎందుకు బాగుంటున్నారు? మిగతా 99 మంది ఎందుకు గడుస్తున్నారు? ఇది చాలా పెద్ద రీసెర్చ్ సబ్జెక్ట్. మరి ఇప్పుడు మీటింగ్ పెడితే 99 మంది తిడతా ఉంటారు. ఒకరే బాగుంటారు. ఒకరే నవ్వుతుంటారు అక్కడ. ఏ మీటింగ్ అయినా పెట్టండి సినిమా ఇండస్ట్రీలో. మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది ఎవరు పట్టించుకుంటారు. లేకుంటే పేపర్‌లో రాస్తే కొంతమంది గ్రూప్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఈ మాఫియా గురించి మాట్లాడతారు. కొంతమంది గుత్తాధిపత్యం అంటారు. రకరకాల పేర్లు ఉండొచ్చు. కానీ వ్యవస్థలో ఒక కీలకమైన పొజిషన్‌లోకి వచ్చిన తర్వాత డెఫినిట్‌గా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది. గుడ్. సో, వ్యవస్థను ఎవరు మార్చాలంటే ఆ అద్భుతమైన ఆలోచన విధానం గాని సత్సంకల్పం ఉన్నవాళ్ళు. సత్సంకల్పం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ సంకల్పం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అది ఎంతమందికి ఉన్నది పోను తెలుస్తుంటది. ఒక జర్నీ జరిగితే కదా తెలిసేది. అంతేగా. టైం ప్రయాణం తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాము. వస్తాయని నమ్ముతున్నాము ఈ రోజు కూడా. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఆ హోప్ లేకపోతే మనం బతకలేం. హోపే కదా నీకు షీ ట్యాంకర్, తెరచాప, దిక్సూచి ఏదైనా హోపే కదా. డెఫినెట్‌గా ఎవరైతే డిసైడింగ్ పెట్టాలో వాళ్ళలో కూడా మానసికమైన మార్పు వస్తుంది అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక స్ట్రగుల్ నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ స్ట్రగుల్ వచ్చిన వాళ్ళే. కాబట్టి డెఫినెట్‌గా ఆ మార్పు రావాలి. తెలంగాణ సినిమాకి, విలువైన సినిమాకి ఒక కాన్సెప్ట్ ఉండి ప్రజల కోణంలో కానీ పరిచున్న ఆ ప్రేక్షకుల కోణంలో చేసే సినిమాలకి వీటన్నిటిని కలిపితే ప్యారలల్ సినిమా. ఎగ్జాక్ట్‌లీ. ఈ ప్యారలల్ సినిమాకి మళ్ళీ తెలుగులో లైఫ్ రావాలి అని అంటే ఒక అద్భుతమైన కళాఖండాలు రావాలంటే మేము కళాఖండాలను చెప్పుకునే సినిమా ఒకటన్నా కనబడదు మనకి. అద్భుతమైన కళాఖండాలు రావాలంటే వ్యవస్థలోనే పాలసీ మేకింగ్‌లో మార్పు రావాలి. సబ్సిడీలు కావచ్చు, ఇంటెన్సివిటీ కావచ్చు, థియేటర్ విధానంలో ఆ చిన్న సినిమాకి ఇచ్చే ఎగ్జిబిషన్‌కి ఇచ్చే ఒక వెసులుబాటు కావచ్చు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడే మనం మంచి సినిమా గురించి, ప్యారలల్ సినిమా గురించి, విలువైన సినిమా గురించి, కళాత్మకమైన సినిమా గురించి మాట్లాడగలుగుతాం. సూపర్. అంతే కదా. గ్రేట్. నిజంగా చాలా మంచి ఇంటర్వ్యూ దొరికింది. అండ్ యు ఆర్ ఎ నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ని చాలా సమగ్రంగా యూ కుడ్ స్పీక్ అవుట్. రియల్లీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ సినిమా ఇండస్ట్రీకి కానీ, ఇన్ జనరల్గా ఫిల్మ్ ఆస్పైరెంట్స్కి కానీ అందరికీ కూడా. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్
వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ అబ్బాయికి థ్యాంక్ యూ. మంచి హిట్ రావాలి, మంచి కెరీర్ రావాలి డైరెక్టర్ గా. ఎందుకంటే ఇక్కడే ఈ ఇండస్ట్రీలోనే పుట్టి ఈ ఇండస్ట్రీలోనే అవును. కష్టపడి ఎదిగి ఈ స్థాయికి రావడం అన్నది, అండ్ నెక్స్ట్ చాప్టర్ వాళ్ళదే కదా ఓపెన్ అవును. అవ్వాల్సింది. సో మా హిట్ టీవీ తరఫున, మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున, మా సిబ్బంది తరఫున, అందరి తరఫున నీ సన్ కి మేము ముందుగానే విజయాభినందనలు తెలియజేస్తున్నాం. thank అండ్ నీ దగ్గర నుంచి కూడా మంచి సినిమాలు రాబోయే వస్తాయి, రోజుల్లోనే తప్పకుండా వస్తాయి. ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ గట్టి నమ్మకం ఉంది. మళ్ళీ రీఎంట్రీ అనేది స్ట్రాంగ్ గానే ఉంటుంది నమ్మకం ఉంది. 100% we welcome it with both the hands, Shankar, and Thank you. all the very best in all Thank your you. future endeavors and a great success in coming days. ఇది Thank ఈ you. ఎన్ శంకర్, తెలంగాణ శంకర్, ఎన్కౌంటర్ శంకర్, జయం మనదేర శంకర్, జై బోలో తెలంగాణ శంకర్, 100 శంకర్లు పేర్లు ఉన్నాయి అతనికి. సో ఏ సినిమాకి ఆ సినిమా. ఏ సినిమాకి ఆ సినిమా కాబట్టి ఆయనకి అన్ని విధాల హస్ టు టేక్ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ కమింగ్ డేస్ అలాంగ్ విత్ హిస్ సన్. సో లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.